నాట్ ఓన్లీ నిజామాబాద్కే పరిమితమా ధర్మపురి మరి అరవింద్? నా బాధ్యతనే అది కదా. రాష్ట్రం అంతా ధర్మపురి అరవింద్ మా గొప్ప లీడరు, స్ట్రాంగ్ లీడరు, చాలా గట్టిగా మాట్లాడతాడు, అది మీరు అంటున్నారు, నేను బీజేపీ అంటలేను కదా. అధ్యక్షుడు అయితే బాగుంటుండే అని మీ కార్యకర్తలు అనుకుంటున్నారు కదా రాష్ట్ర మీరు వ్యాప్తంగా. అంటున్నారు, నేను అంటలేను కదా. నేను నిజామాబాద్ మా పార్లమెంటు కాన్స్టిట్యుయెన్సీ కార్యకర్తని, భారతీయ జనతా పార్టీ కార్యకర్తని. నన్ను ఢిల్లీ బాధ్యతలకు పంపిర్రు, పోయినా. నాందేడ్కి పంపిర్రు, పోయినా. అంతకుముందు బాంబేలకు పంపిర్రు 2019 క్యాంపెయిన్కి, పోయినా. నాందేడ్ ఇన్ఛార్జ్గా పోయినా, ఢిల్లీలో 2 సెగ్మెంట్లు ఇన్ఛార్జ్గా పోయినా. అట్లా బాధ్యత ఇస్తే పోతా, సో నాకు అక్కడ విశ్లేషణ చేస్తా, అక్కడ సర్వేలు చేసుకుంటా, అక్కడ స్టడీలు చేస్తా, అక్కడ రిపోర్ట్లు ఇస్తా. నాకు బాధ్యత ఇవ్వకుండా నేను ఒకటి పోయి ఇస్తాం అండి. అట్లా నాకు సంబంధం లేదు జూబ్లీహిల్స్ ఎలక్షన్ రిజల్ట్ ఆర్ ఇంకేదైనా అంటారు. నాకు నిజామాబాద్ పార్లమెంట్ బయట నాకు ఏదైనా బాధ్యత ఇచ్చినప్పుడు చేస్తా. బాధ్యత ఇవ్వకుండా మనం ఎట్లా చేస్తాం? బాధ్యత ఇవ్వకపోయినా ఇప్పుడు మీరు పోయి వేరే ఛానల్లో పనిచేస్తారా? అట్లుండదు సార్. ఇప్పుడు బాధ్యత ఇచ్చిన పార్టీ కార్యకర్తగా, పార్టీ నాయకుడిగా మీడియా అడిగినప్పుడు మీడియా ఆడితే ఎందుకు ఇస్తామండి? మీకేం పని లేదు, మీకు పని లేదు, మాకు ఉంది పని, మాకు బాధ్యత ఉంది, మీకు బాధ్యత లేదు. బాధ్యత ఉంటే మీరు చెప్తారు. మీరు పోయి నక్సలైట్లని పోగొడుతున్నారంట, పోలీసు వాళ్ళని తిడుతున్నారంట. చూపించండి ఒకటి చూపించండి. వాళ్ళ హిడ్మానో వాళ్ళ పేరేందో పొగడేస్తున్నట. ఎక్కడ మీరు బాధ్యత రహితంగా చేస్తున్నారు. ఎక్కడ మా బాధ్యత మేము నిర్వర్తిస్తాం. నేను అదే అంటున్నా సార్. ఇప్పుడు మీ పార్టీలో ఉండి మీ పార్టీని మీరు వెనకేసుకు రావాలి కదా. వెనకేసుకొని వస్తాం. సైలెంట్గా ఉంటే ఎట్లా? మీరు నాకు సంబంధం లేదు, కిషన్ రెడ్డికి తెలుసు, లేకపోతే నాకు బాధ్యత లేదు, నన్ను ఎందుకు అడుగుతున్నారు? ఎవరు చెప్పిన మీకు ఎవరు చెప్పిండ్రు? మీరు ఇప్పుడు అంటున్నారు, మీరు ఊహించుకుంటున్నారు. నాకు నిజామాబాద్ పార్లమెంట్ నా సార్. ఇప్పుడు బాధ్యత, అది మినహా నాకు వేరే బాధ్యత ఇస్తే నేను చేస్తా. జూబ్లీ ఇవ్వకుండా నేను ఎట్లా చేస్తానండి?